రీసెంట్ గా ఒకరు నా వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు. అదేంటంటే నేను నా ఓవర్ థింకింగ్ ని ఆపుకోగలనా? సో ఇప్పుడే దానికి లైవ్ లో రిప్లై ఇస్తాను చూడు. నువ్వు నీ ఓవర్ థింకింగ్ మైండ్ ని క్లియర్ థింకింగ్ మైండ్ గా ఎలా మార్చుకోవాలో ఆ పాత్ నీకు తెలిస్తే చాలు, నువ్వు ఈజీగా ఓవర్ థింకింగ్ ని ఆపేస్తావు. సో అందుకే నీ ఓవర్ థింకింగ్ ని, నీ నెగిటివ్ థాట్స్ ని ఆపేసి న్యూ థాట్స్ తో, న్యూ ఎనర్జీతో ఒక న్యూ లైఫ్ ని ఫ్రెష్ గా ఎలా స్టార్ట్ చేయాలో ఆ బిగ్గెస్ట్ సీక్రెట్ ని నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. బట్ ముందు ఇమీడియట్ గా నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి. అదేంటంటే నీ లైఫ్ కంట్రోల్ మ్యాప్ లో నీ పొజిషన్ ఏంటో నీకు తెలుసా? అర్థం కాలేదా? ఈ కంట్రోల్ మ్యాప్ ని ఒకసారి చూడు. ఇదిగో ఇదే ఓవర్ థింకింగ్ జోన్ అండ్ ఇదే క్లియర్ థింకింగ్ జోన్. ఈ ఓవర్ థింకింగ్ జోన్ లో ఏముంటాయంటే పాస్ట్ గురించి అతిగా ఆలోచించడం, ఫ్యూచర్ గురించి అతిగా ఆలోచించడం, లేదంటే ప్రెసెంట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి అతిగా ఆలోచించడం, అండ్ పీపుల్ గురించి ఎక్కువగా ఆలోచించడం, అండ్ నీ మీద పీపుల్ కొన్న ఒపీనియన్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం, అండ్ ఫైనల్ గా చెప్పాలంటే ఏదైనా ఆలోచించాల్సిన పరిధి దాటి ఆలోచిస్తే దాన్నే ఓవర్ థింకింగ్ అని అంటారు. అండ్ ఇప్పుడు చెప్పినవన్నీ నీకుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అనమాట. సో ఈ క్లియర్ థింకింగ్ జోన్ కి చాలా దూరంలో ఉన్నానని నీకు అనిపిస్తుంది కదా, కానీ ఏం పర్లేదు. ఇప్పుడే అడుగులో అడుగు వేసుకుంటూ ఈజీగా క్లియర్ థింకింగ్ జోన్ లోకి వెళ్ళిపోదాం. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వర్క్ చేస్తుంటే నేను అసలు సక్సెస్ అవుతానా అని ఒక థాట్ వచ్చింది. వెంటనే ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తావు. సో ఇలాంటి ఒక థాట్ ప్రెసెంట్ నిన్ను డిస్టర్బ్ చేస్తే ఇమీడియట్ గా ఏం చేస్తావు అంటే అసలు ఆ థాట్ ఏంటో సింగిల్ లైన్ లో క్లియర్ గా ఫస్ట్ తెలుసుకో. ఏంటా థాట్? నేను సక్సెస్ అవుతానా లేదా? సో థాట్ ఏంటో క్లియర్ గా తెలిసింది కదా, ఇమీడియట్ గా ఏం చేస్తావు అంటే సక్సెస్ ఎందుకు అవుతావో కొన్ని పాయింట్స్ ఆలోచించు, అండ్ ఎందుకు సక్సెస్ అవ్వవో కొన్ని పాయింట్స్ ఆలోచించు. ఆ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనడానికి ఎక్కువ పాయింట్స్ నీకు దొరికాయి అనుకో, నేను సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెంట్ గా అనుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేయి. లేదా నువ్వు సక్సెస్ అవ్వకపోవడానికే ఎక్కువ పాయింట్స్ నీకు దొరికాయి అనుకో, ఇంకా మంచిది. ఇమీడియట్ గా ఆ పాయింట్స్ ని పేపర్ మీద నోట్ చేసుకుని దాని మీద వర్క్ చేయి. నీకు ఏ ఓవర్ థింకింగ్ థాట్ వచ్చినా ఇలాగే దాన్ని బ్రేక్ చేయాలి. అయితే గెలుస్తాను, లేదంటే నేను నేర్చుకుంటాను అని ఈ మైండ్ సెట్ ని గాని నువ్వు డెవలప్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40% ఓవర్ థింకింగ్ ని నువ్వు ఆపేసినట్లే. బట్ ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఈ ఓవర్ థింకింగ్ నీకు ఎలా అలవాటైపోయింది? దానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. మిగతా 50% ఓవర్ థింకింగ్ కూడా ఆపుకోవాలంటే ఈ 3 రీజన్స్ ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో కొంచెం డీప్ గా డిస్కస్ చేద్దాం. గెట్ రెడీ. ఫస్ట్ ఏంటంటే ఎమిగ్డాలా. ఇది నీ బ్రెయిన్ లో ఒక పార్ట్. పాస్ట్ లో జరిగిన ఏదైనా చేదు జ్ఞాపకం గుర్తొచ్చి నీకు భయము, సిగ్గు, గిల్ట్, రిగ్రెట్ ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఈ ఎమిగ్డాలా అనే పార్ట్ వల్లనే. ఈ పార్ట్ లో మెమరీస్ ఏమి స్టోర్ అవ్వవు, కానీ ఆ మెమరీస్ కి సంబంధించిన ఎమోషన్స్ ఇందులోనే స్టోర్ అవుతాయి. సో ఎప్పుడైనా బయట బఫెల్లోని నువ్వు మెయిన్ గా ఆఫ్టర్నూన్ గానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే అది మార్నింగ్ తిన్న గడ్డిని మళ్ళీ నోటి వరకు తెచ్చుకుని నెమరు వేస్తూ ఉంటుంది. మనం కూడా సేమ్ అయిపోయిన పాత జ్ఞాపకాల్ని, అంటే నేను చాలా మిస్టేక్స్ చేశాను, అలా జరగకుండా ఉంటే బాగుండు అని పదే పదే మైండ్ లో ప్లే చేసుకుంటూ ఉంటే మైండ్ లో ఆ ఆలోచనలన్నీ ముద్రపడిపోతాయి. అప్పుడు దాని తాలూకా ఎమోషన్ నీ బ్రెయిన్ లో ఈ ఎమిగ్డాలాలో స్టోర్ అయిపోతుంది. నువ్వు అవే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నీ మైండ్ లో ప్లే చేసుకున్నావు కాబట్టే పాస్ట్ లో జరిగినవి నువ్వు కొన్ని మర్చిపోలేకపోతున్నావు. ఫర్ సపోజ్ నువ్వు చదవాల్సిన టైంలో సరిగ్గా చదవలేదు. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు అంటే అయ్యో అప్పుడు ఖాళీగా తిరిగి గంటల కొద్దీ టైం వేస్ట్ చేశా, అప్పుడే కొంచెం కష్టపడి ఉంటే ఇప్పుడు సుఖపడేవాడిని అని పదే పదే మైండ్ లో ప్లే చేసుకున్నావు అండ్ ఇప్పటికీ కూడా ప్లే చేసుకుంటున్నావు. అండ్ ఆ రిగ్రెట్ ఫీలింగ్ నీ ఎమిగ్డాలాలో బాగా స్టోర్ అయిపోయి వర్క్ చేస్తుండగా మధ్యలో చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అవేంటంటే పాస్ట్ లోనే నువ్వేమి చేయలేకపోయావు, ఇప్పుడు ఇంకేం చేస్తావు అని ఒక్కటే ఓవర్ థింకింగ్ చేసేలాగా నిన్ను చేస్తుంది. అవునా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉందంటే పాస్ట్ లో ఉన్న ఫెయిల్యూర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే ప్రెసెంట్ నీ వర్క్ డిస్టర్బ్ అయ్యి ఫైనల్ గా నీ ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూసావా? సో అందుకే పాస్ట్ ను పట్టుకుని వేలాడితే నీకు రావాల్సిన బ్రైట్ ఫ్యూచర్ రాకుండా పోతుంది. అందుకే ఈ ఓవర్ థింకింగ్ ని అర్జెంట్ గా నువ్వు మానుకోవాలి. సో మరి ఏం చేయాలి? నీ పాస్ట్ లో జరిగిన కొన్ని బ్యాడ్ థింగ్స్ ఆర్ నీ పాస్ట్ లో నీ ఫెయిల్యూర్స్ ని మళ్ళీ మళ్ళీ ఆలోచించకుండా మానేయడం నుండే నీ ఓవర్ థింకింగ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా హాలీవుడ్ లో ఈ పాప్ సింగర్ అరియానా గ్రాండే మాట్లాడిన కొన్ని మాటల వల్ల ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అదేంటంటే నేను ఒక ట్రీట్మెంట్ యూజ్ చేసి నా మెమరీని ఎరేస్ చేయించుకున్నా, అందుకే నాకు పాత విషయాలు ఏమి గుర్తులేవు అని అన్నది. బట్ తను చెప్పినట్లు మన పెయిన్ఫుల్ మెమరీస్ ఆర్ పాస్ట్ మెమరీస్ ని ఎంతవరకు ఎరేస్ చేయొచ్చో లేదో మనకు తెలియదు, కానీ నువ్వైతే ఏం చేస్తావంటే పాస్ట్ లో జరిగిన చేదు జ్ఞాపకాలు మర్చిపోవడానికి అస్సలు ట్రై చేయకు. మర్చిపోవడానికి ట్రై చేస్తే ఇంకా అదే నీ మైండ్ లో ఉండిపోతాయి. ఆ మెమరీస్ ని అలాగే
అలాగే వదిలేయాలి. వదిలేయడం అంటే అర్థం ఏంటంటే ముందు నీ పాస్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆల్రెడీ టైం వేస్ట్ అయిపోయింది. చేయాల్సిన టైంలో సరిగ్గా వర్క్ చేయలేదు, అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఇంకా మంచైనా చెడైనా జరిగిపోయిన పాస్ట్ ని ఫస్ట్ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయు. మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయి. అండ్ ఇంకోటి ఏంటంటే, పోనీ నువ్వే పాస్ట్ లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే నిన్ను నువ్వు క్షమించుకో. ఈ బయట లోకంలో ఉన్న కొద్ది మంది మనుషుల్ని చూసి నిన్ను నువ్వు బాగా జడ్జి చేసుకుని చాలా గిల్ట్ అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతుంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, నువ్వేమీ తప్పు చేయలేదు, నీ తప్పేమీ లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. లవ్ యువర్ సెల్ఫ్. పాస్ట్ లోని ఏదైనా మిస్టేక్ చేస్తే నిన్ను నువ్వు ఫస్ట్ క్షమించుకో. పోనీ పాస్ట్ లో నీకెవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని కూడా ఫర్గివ్ చేసేయి. నీ పాస్ట్ ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకుంటేనే నువ్వు ముందుకు వెళ్తావు. ఓవర్ థింకింగ్ కూడా మానేస్తావు. లేదంటే ఆ గిల్ట్ ఫీలింగ్, ఆ రిగ్రెట్, ఆ భయం ఇంకా నీ మైండ్ లోనే ఉండిపోతాయి. కావాలంటే ఈ వీడియోని పాజ్ చేసుకుని నేను నా పాస్ట్ ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నా అండ్ నన్ను నేను ఫర్గివ్ చేసుకుంటున్నానని డీప్ గా ఫీల్ అయ్యి కొంచెం టైం తీసుకుని మళ్ళీ వీడియో స్టార్ట్ చేయి. ఏం కాదు, ఓకే? అండ్ నెక్స్ట్, నీ ఓవర్ థింకింగ్ కి ఇంకో మెయిన్ కారణం ఏంటంటే ఈ డిఎంఎన్ నెట్వర్క్. బ్రెయిన్ లో చాలా నెట్వర్క్స్ ఉంటాయి అండ్ డిఎంఎన్ అనేది ఒక నెట్వర్క్ అంతే. ఈ డిఎంఎన్ నెట్వర్క్ లో నీ థాట్స్, నీ డ్రీమ్స్ అండ్ నీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. అసలు ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే నీ బ్రెయిన్ లో ఈ నెట్వర్క్ జనరల్ గా వర్క్ చెయ్యనప్పుడు, అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు యాక్టివ్ అవ్వాలి, అంతే కదా? నువ్వు వర్క్ చేస్తే వర్క్ మీద ఫోకస్ చేస్తావు అండ్ ఖాళీగా ఎక్కడైనా ఒంటరిగా కూర్చుంటే థాట్స్ వస్తాయి. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే నువ్వు వర్క్ చేస్తున్న మధ్యలో ఈ డిఎంఎన్ నెట్వర్క్ యాక్టివ్ అయిపోతుంది. అంటే వర్క్ చేస్తున్న మధ్యలో నీకు కాన్స్టెంట్ గా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే మెయిన్ గా నీతో నువ్వు సరిగ్గా టైం స్పెండ్ చేయకపోతే ఇలాగా వర్క్ మధ్యలో ఓవర్ థింకింగ్ చేయాల్సి వస్తుంది. సో రోజులో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, 5:30 to 6 PM ఆర్ 9:30 to 10 PM, నీ ఇష్టం, ఏ టైమింగ్ అయినా పర్లేదు. బట్ ఆ టైంలో నో ఫోన్, నో పీపుల్, నథింగ్, జస్ట్ అలా కూర్చో అంతే. అలా నీతో నువ్వు టైం స్పెండ్ చేసేటప్పుడు ఆలోచించు. ఆలోచించాల్సినవన్నీ ఆలోచించేయి. ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాక ఇంకా నీకు ఓవర్ థింకింగ్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆలోచించాల్సినవన్నీ ఆలోచించేసావు కదా. అండ్ జస్ట్ ఓన్లీ కూర్చోవడమే కాకుండా 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ వాక్ చేసినా పర్లేదు. మైండ్ లో ఉన్న థాట్స్ అన్ని కూడా బయటికి ఫ్లష్ అయిపోతాయి. రిమెంబర్, నో ఫోన్ ఇన్ యువర్ హ్యాండ్. నేనైతే ఈవినింగ్ వాక్స్ ని బాగా ప్రిఫర్ చేస్తాను. సో సిట్టింగ్ ఆర్ వాకింగ్, చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ థర్డ్ ఏంటంటే లెస్ హార్డ్ వర్క్. ఇప్పుడు ఫ్యూచర్ లో నువ్వు సక్సెస్ అవుతావా లేదా అని ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు గానీ బట్ గెలవాలంటే కావాల్సిన ఎక్స్ట్రా ఎఫర్ట్ మాత్రం నువ్వు పెట్టట్లేదు. ఎక్సలెంట్ ఐడియాస్ ఉన్నాయి కానీ మినిమం ఎగ్జిక్యూషన్ కూడా చేయట్లేదు. ఇంకా ఐడియాలు వేసింది చాలు, ప్లాన్స్ గీసింది చాలు. ఇది వేసుకున్న ఐడియాస్ అండ్ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేసి యాక్షన్ లో దిగాల్సిన సమయం. అయినా నువ్వు అసలు ఎగ్జామ్ అంటే ఎందుకంత ఓవర్ థింకింగ్ చేస్తున్నావు? జాబ్ ఇంటర్వ్యూ అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏదన్నా సాధించడానికి ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకో తెలుసా? నువ్వు సరిగ్గా 100% ఎఫర్ట్ పెట్టట్లేదు కాబట్టి. ఫుల్ గా ప్రిపేర్ అయితే భయం ఉండదు. భయపడుతున్నావు అంటే 100% ఎఫర్ట్ పెట్టట్లేదని అర్థం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాస్కెట్ బాల్ ప్లేయర్ మైకిల్ జోర్డన్ ఒక ఎక్సలెంట్ మాట చెప్పాడు. అదేంటంటే వర్క్ ఎథిక్ ఎలిమినేట్స్ ఫియర్. అంటే నువ్వు ఎక్కువగా వర్క్ చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఫియర్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా నేను గెలుస్తానా అని డౌట్ వస్తే ఇప్పుడే కాదు రేపన్నా రోజు నా ఛానల్ ని ఫాలో అవ్వకపోయినా సరే నేను ఇప్పుడు చెప్పేది మాత్రం అస్సలు మర్చిపోకు. అదేంటంటే గెలుస్తానా ఓడిపోతానా అన్నది ముఖ్యం కాదు, ముందు ఫైట్ చేయడం ముఖ్యం. ఫైటింగ్ చేయడం మీదనే ఫస్ట్ ఫోకస్ చేయి, అప్పుడు ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది. సో ఓవర్ థింకింగ్ విత్ ఇన్ 2 minutes లో ఎలా ఆపుకోవాలో స్టార్టింగ్ లోనే చెప్పాను. సో నీ ఓవర్ థింకింగ్ మెయిన్ గా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి అయితే యాక్సెప్ట్ అండ్ ఫర్గివ్ చేసుకో. ఒకవేళ ప్రజెంట్ ఏదైనా ప్రాబ్లం మైండ్ లో తిరగడం వల్ల ఓవర్ థింకింగ్ చేస్తుంటే నేను ఆల్రెడీ చెప్పినట్లు నీ థాట్స్ ని ఈవినింగ్ కి పోస్ట్ పోన్ చేసుకుని ఫోన్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం తీసుకుని ఫుల్ గా ఆలోచించు. ఒకవేళ నీ ఓవర్ థింకింగ్ గానీ ఫ్యూచర్ గురించి అయితే హార్డ్ వర్క్ ఒక్కటే నిన్ను కాపాడగలదు. యాక్చువల్ గా లైఫ్ లో నీకు జరిగేది 10% మాత్రమే, కానీ ఆ జరిగే వాటికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అన్న దాని మీదే 90% ఆధారపడి ఉంటుంది. సో ఈ ఓవర్ థింకింగ్ ఆపేసిన రోజు నుండే నువ్వు ఆటోమేటిక్ గా న్యూ లైఫ్ స్టార్ట్ చేసినట్లే. ఓకే, మనం డిస్ట్రాక్షన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. డిస్ట్రాక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్,
రెండోది ఏంటంటే ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. సో ఓవర్ థింకింగ్ అనేది ఒక ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. నీలోని నెగటివ్ థాట్స్ నిన్ను 100% ఎఫర్ట్ పెట్టనివ్వకుండా ఆపుతున్నాయి. అందుకే ఫస్ట్ ఈ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ అయిన ఓవర్ థింకింగ్ మీద క్లియర్ గా వీడియో చేశా. అండ్ నెక్స్ట్ వీడియో ఈజ్ ఆన్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. నీ చుట్టూ ఉన్న పీపుల్ ని ఎలా మేనేజ్ చేయాలన్న దాని మీద నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ ఆ తర్వాత ఈ డిస్ట్రాక్షన్ సిరీస్ లో ఫైనల్ వీడియో విచ్ ఈస్ ఆన్ ఫోన్ ఎడిక్షన్. సో మై డియర్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా రెగ్యులర్ గా ఈ లైఫ్ చేంజింగ్ వీడియోస్ ని నీ ముందుకి తీసుకురాగలను. అండ్ నీ 6 months టైం నాకు ఇస్తే నీలో నీ బెస్ట్ వర్షన్ నేను బయటికి తీస్తా. ఓకే మై ఫ్రెండ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.